Good morning, children. Now today's topic is exponents and powers. This basic will be useful both 7th class and 8th class. But now I am explaining for 8th class. Basics will be useful for both 7th class and 8th class. Now see, exponents and powers. So this exponentiation, the concept exponentiation is nothing but a mathematical operation that can be written as a power n and right. So this a power n, this exponential concept that involves two variables, that is base and this power of exponent. So దీన్ని ఏమంటామంటే we call it as base and దీన్ని ఏమంటామంటే exponent or power అంటాం. సో ఈ పైన ఉన్న దాన్ని exponent or power అంటాం, ఈ కింద ఉన్న దాన్ని base అని అంటాం. సో this a power n, so what is the meaning of this a power n అంటే దాన్ని ఎలా రాస్తాము అని అంటే a power n, that power represents number of times the base is multiplied. The power represents the number of times that base is multiplied. అంటే పవర్ ఏం చెప్తుందంటే ఈ బేస్ ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి అనేది తెలుపుతుంది. సో ఇఫ్ యు సీ హియర్ ఎగ్జాంపుల్స్ a పవర్ 3, పవర్ లో 3 ఉంది కాబట్టి ఈ బేస్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. a into a into a. హియర్ సీ a పవర్ 5, పవర్ లో 5 ఉంది కాబట్టి ఈ బేస్ ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 టైమ్స్ 1 2 3 4 5 అంటే a into a into a into a into a. నౌ సీ సిమిలర్లీ a పవర్ n అంటే a ని n టైమ్స్ అంటే మనకు అది ఎంత నెంబర్ అని తెలియదు కాబట్టి a into a into a అని రాసి డాట్స్ పెట్టి, డాట్స్ ఇస్ రిప్రజెంట్స్ అండ్ సో ఆన్ n టైమ్స్ అని రాస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఎక్స్పోనెంట్ అనాలా పవర్ అనాలా అని అంటాం. సో జనరల్లీ ఎక్స్పోనెంట్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్, పవర్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఇట్ మే బి పాజిటివ్ ఇంటీజర్ ఆర్ నెగటివ్ ఇంటీజర్ ఆర్ రేషనల్ నెంబర్. బట్ హియర్ యు హావ్ టు రిమెంబర్ దట్ a పవర్ n ని ఎలా చదువుతాం. సో a ఈజ్ రేజ్డ్ టు n అని కూడా చదువుతాం, ఆర్ a ఈజ్ raised to the nth పవర్ అని చదువుతాం, ఆర్ a టు ది పవర్ n అని చదువుతాం, అలాగే a పవర్ n అని చదువుతాం, ఆర్ a టు n అని కూడా అంటాం. సో మనకి ఏది ఈజీగా ఉంటే మనం దాన్ని అలా ఫాలో అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ వీటి మీద సమ్ లాస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, హియర్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. దీస్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఒక 8 ఉన్నాయి. వీటిని ఉపయోగించి we have to do the problems. ఫస్ట్ ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ a పవర్ m into a పవర్ n is equal to a పవర్ m plus n. ఇక్కడ చూడండి బేసులు సమానంగా ఉన్నాయి, పవర్స్ మాత్రము డిఫరెంట్ గా ఉన్నాయి. సో a పవర్ m into a పవర్ n is equal to a పవర్ m plus n. నెక్స్ట్ సెకండ్ వన్ a పవర్ m by a పవర్ n is equal to a పవర్ m minus n. a పవర్ m by a పవర్ n is equal to a పవర్ m minus n. నేను పలికేదాన్ని నేను ఎలా పలుకుతున్నానో మీరు అలాగే దాన్ని గుర్తించి you have to learn them. నెక్స్ట్ వన్ ఈజ్ a పవర్ m హోల్ పవర్ n. a పవర్ m హోల్ పవర్ n is equal to a పవర్ m into n. a పవర్ m whole power n is equal to a power m into n. Next, a power 0 is equal to 1. So here we can say this one, anything to the power 0 is equal to 1 అని కూడా అంటారు. So a power 0 is equal to 1 and especially a must not be equal to 0 అంటే బేస్ ఇక్కడ 0 కాకూడదు. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ a power m into b power m is equal to a into b whole power m. a power m into b power m is equal to a into b whole power m. ఇక్కడ మీరు గమనిస్తే బేస్లు డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఆర్ పవర్స్ ఈ రెండు సమానం ఉన్నాయి. సో ఇలా బేస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ రెండు బేసెస్ మల్టిప్లై చేసి హోల్ పవర్ m అని పెట్టాలి. అంటే a పవర్ m into b పవర్ m is equal to a into b whole power m. సిమిలర్లీ దీని విధంగానే a పవర్ m by b power m is equal to a by b whole power m. a power m by b power m is equal to a by b whole power m. Next one, minus a whole power m అంటే ఇక్కడ a కి
పవర్ m ఉంది. సో నెక్స్ట్ ఏమవుతుంది ఒకవేళ, సో విల్ గెట్ a పవర్ m ఎప్పుడు m ఈవెన్ నెంబర్ అయినప్పుడు మైనస్ a హోల్ పవర్ m ఇస్ ఈక్వల్ టు a పవర్ m అని రాస్తాం. అంటే మైనస్ ఉండదు. ఎప్పుడు ఉండదు అంటే ఈ పవర్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు అక్కడ మైనస్ రాదు. ఓకేనా. నెక్స్ట్ అగైన్ మైనస్ a పవర్ m అంటే మైనస్ a హోల్ పవర్ m వీ కెన్ రైట్ యాస్ మైనస్ a పవర్ m. మనం చెప్పేటప్పుడు కూడా ఇలాగే చదవాలి. మైనస్ a పవర్ m మైనస్ a హోల్ పవర్ m ఇస్ ఈక్వల్ టు మైనస్ a పవర్ m. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఈ పవర్ అనేది ఇక్కడ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ వన్ a పవర్ మైనస్ n అంటే పవర్ లో నెగిటివ్ ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, a పవర్ మైనస్ n దట్ క్యాన్ బి రిటన్ యాస్ 1 బై a పవర్ n 1 బై a పవర్ n. a పవర్ మైనస్ n ఇస్ ఈక్వల్ టు 1 బై a పవర్ n. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేలోపు ఈ ఫార్ములాస్ అన్ని బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఈ ఒక్కొక్క ఫార్ములా మీద మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. See, yesterday we have discussed the exponents and powers, the concept of exponents and powers. Today on the expansion. So this is exponential form. 3 power 4 is exponential form. ఈ exponential form ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఈ exponential form ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి. సో నేను నిన్న చెప్పాను, ఏం చెప్పాను, పవర్లో ఎంత నెంబర్ ఉంటే బేస్ని అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. పవర్లో ఎంత నెంబర్ ఉంటే బేస్ని అన్నిసార్లు మల్టిప్లై చేయమని చెప్పారు. ఇక్కడ 3 పవర్ 4 పవర్లో ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఈ బేస్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో వాట్ వి హావ్ టు రైట్ ఇస్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. పవర్లో 4 ఉంది కాబట్టి ఈ బేస్ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ 5 పవర్ 6. సో పవర్లో 6 ఉంది కాబట్టి ఈ 5ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 6 టైమ్స్ రాసాను చూడండి. 1 2 3 4 5 6 టైమ్స్ రాసాను. సో 2 పవర్ 8. సిమిలర్లీ 2 పవర్ 8 పవర్లో 8 ఉంటాయి. ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 8 టైమ్స్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 8 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 3 పవర్ t. మరి t అనేది నెంబర్ కాదు కదా, మరి ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలంటే t టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో ఎలా రాయాలి అంటే ఈ 3ని ఏదో కొన్ని రాయాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ ఎన్ని టైమ్స్ ఇలా t టైమ్స్. ఆ నెంబర్ ఎంతో తెలుసు కాబట్టి అండ్ సో ఆన్ t టైమ్స్ అని రాయాలి. సో అక్కడ ఏమన్నా ఇస్తే ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ రైట్ ద ఫాలోయింగ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే ఎక్స్పాన్షన్ ఫామ్ ఇచ్చారు. దీన్ని ఇలా మల్టిప్లికేషన్లో ఉన్నదాన్ని ఏమంటామంటే ఎక్స్పాన్షన్ ఫామ్ అంటాం. పవర్లో రాసేదాన్ని ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని అంటాం. సో ఇప్పుడు చూడండి 7 ఇంటూ 7 ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. 7 ఇంటూ 7 ఎన్ని 7లు ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 7 పవర్ 2 అని రాయాలి. ఇక్కడ ఎన్ని 8లు ఉన్నాయి, 1 2 3 4 అంటే 8 పవర్ 4. సో 4 ఇంటూ 4 ఇంటూ 4 అట్లా ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినాయి, k టైమ్స్ మల్టిప్లై అయినాయి. అంటే 4 పవర్ k అని రాయాలి. సో ఇప్పుడు చూడండి -6/5 ఇంటూ -6/5 ఇంటూ -6/5 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. కాబట్టి -6/5 హోల్ పవర్ 3 అంటే 1/3 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ మల్టిప్లై అయ్యింది. అంటే ఎలా రాయొచ్చు, 1/3 హోల్ పవర్ 5 గా రాయొచ్చు. ఇక్కడ చూడండి s ఇంటూ s ఇంటూ s ఇంటూ s ఇంటూ s ఇంటూ s ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4 5 6 అంటే ఇక రైట్ యాస్ s పవర్ 6. ఇవి బాగా అర్థం చేసుకొని మీరు ఈ హోంవర్క్ ఇంటి దగ్గర మీరు చేయాలి. బాగా అర్థం చేసుకొని ఇంటి దగ్గర చేయాలి. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని ఎక్స్పాండ్ చేయడం. ఇది ఎక్స్పాన్షన్ ఫామ్ ని
ఎక్స్పోనెన్షియల్ లో రాయడం.